కార్మిక వర్గం యొక్క సమ్మె హక్కును కాలరాచేటువంటి విధంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ అనేది వచ్చింది. అంతేకాకుండా 50% మంది మాస్ లీవ్ పెట్టినా కూడా దాన్ని సమ్మెగా పరిగణించడం జరుగుతుంది. సమ్మె నోటీసు అన్ని చోట్ల ఇవ్వాలి. గతంలో కేవలం అత్యవసర సర్వీసులు అంటే విద్యుత్తు, నీరు, పాలు ఇలాంటివి మాత్రమే, అంటే కేవలం కార్మిక వర్గంలో 5% మంది మాత్రమే. ఇప్పుడు సమ్మె చేసే ప్రతి ఒక్కరూ, అది కళాసి వర్కర్ అయినా, ఏ చిన్న పనులు చేసేవాళ్ళైనా, బళ్ళు తోపుడైనా, ఎవరు సమ్మె చేయాలన్నా కూడా నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి. 14 రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ ఆఫీస్ చర్చలు జరుపుతాం, కన్సిలేషన్ అడ్మిట్ చేస్తే ఆ సమ్మె జరిగితే ఆ సమ్మె చట్ట వ్యతిరేక సమ్మె అవుతుంది. చట్ట వ్యతిరేక సమ్మె చేస్తే ఒక్కరోజు సమ్మె చేసినందుకు 8 రోజులు జీతం కార్మికులు కట్ అవుతుంది. నాయకులు దీన్ని రెచ్చగొట్టి ప్రోత్సహించారనేటువంటి పేరుతో నాయకులను జైల్లో పెట్టచ్చు, జరిమానాలు విధించవచ్చు. అలాగే ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి యూనియన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు, రికగ్నిషన్ రద్దు చేయొచ్చు. అత్యంత దుర్మార్గమైనటువంటి శిక్షలు కార్మిక వర్గానికి, కార్మిక పోరాటాల మీద వేయడం అనేటువంటిది చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. అందుకని సమ్మె హక్కుని కార్మిక వర్గం ఐక్యంగా పోట్లాడినటువంటి చరిత్ర ఇది. దీన్ని బాల గంగాధర్ తిలక్ అరెస్ట్ అయితే 3 రోజులు దేశం అంతా కూడా సమ్మె చేశారు, బ్రిటిష్ వాడి కాలంలోనే. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సమ్మె హక్కును పోట్లాడి సాధించుకున్నటువంటి దాన్ని ఈరోజు రద్దు చేయడం అనేది అత్యంత దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో యావత్ కార్మిక వర్గం ఫిబ్రవరి 12వ తేదీన పాల్గొవాలని కోరుతా ఉన్నాం. అలాగే కార్మిక వర్గానికి ఈరోజు గుర్తింపు అనేటువంటిది లేకుండా చేస్తూ ఉన్నారు. 51% గుర్తింపు వస్తేనే అని చెబుతున్నారు. ఆ 51% కూడా సీక్రెట్ బ్యాలెట్ అనేటువంటి మాట లేదు. కానీ ప్రజాప్రతినిధులు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ఎన్నికలు ఉన్నాయి. కానీ కార్మిక వర్గానికి ఎన్నికలు ఎందుకు ఉండవని అడుగుతున్నాం. సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు రద్దు చేస్తున్నారని అడుగుతున్నాం. 51% మరి మిగిలిన ప్రజాస్వామ్యం ఏ పదవికైనా కూడా మెజారిటీ ఉంటే చాలు. వాళ్ళకి 20%, 15% వచ్చినా కూడా 10 మంది పోటీ చేసినప్పుడు 20% వచ్చిన వాళ్ళు కూడా నెగ్గచ్చు. అందువల్ల ఇట్లాంటి విషయాలను అన్నింటినీ కూడా కార్మిక వర్గం మీద ప్రత్యేకమైనటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి కార్మిక వర్గం తమ సమ్మె హక్కు లేకపోతే ఏ హక్కు ఉండదు. ఈరోజు ఉన్న హక్కులన్నీ కూడా సమ్మె చేసి పోట్లాడి సాధించుకున్నటువంటివి. ఏ ప్రభుత్వం కూడా వారి దయాదాక్షణ కటావీక్షణాలతో మనకు ఇవ్వలేదు. అందుకని ఈరోజు కూడా సమ్మె హక్కును కాపాడుకుంటేనే మిగిలిన హక్కులన్నీ కూడా ఉంటాయి. అందుకని పారిశ్రామిక కోడ్ అనేటువంటిది అన్నింటికంటే కూడా మనకి తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి కోడ్. అట్లాగే మూడో విషయం ఏమంటే ఈరోజు లే ఆఫ్, లాకౌట్, క్లోజర్ అనేటువంటిది. ఈరోజు గతంలో 100 మంది కార్మికుల దగ్గర లే ఆఫ్ చేయాలన్నా, లాకౌట్ చేయాలన్నా, క్లోజర్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఇప్పుడు 300 మంది దాకా ప్రభుత్వ అనుమతులు అక్కర్లా. అంటే యథేచ్ఛగా ఈరోజు అత్యధిక పరిశ్రమలు 90% పరిశ్రమలు మూసేసేదానికి ఈరోజు యాజమాన్యానికి అవకాశం అనేటువంటిది కలిగింది. నోటీస్ కూడా ఇవ్వకుండా ఈరోజు మూసేయడం, లాకౌట్ చేయడం, లే ఆఫ్ చేయడానికి యాజమాన్యాలకి ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారానే వస్తుంది. అందుకని దీన్ని కూడా మనం పూర్తిగా వ్యతిరేకించాలని, సమ్మె హక్కుని మనం కాపాడుకోవాలంటే ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొవాలని CITU రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం.